చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజల కోసం. వాటిలో సూపర్ 6 పథకాల్లో దాదాపుగా అన్నీ అమలుపరచడం జరిగింది. అది గుర్తు చేద్దాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేశారు కాబట్టి ప్రజల ముందుకెళ్ళి ఇచ్చినవి అన్నీ పూర్తి చేశాము. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటూ పరిష్కరిస్తామని చెప్పి ఆయన ప్రతి ఇంటికి తిరగమని చెప్పారు. అందులో భాగంగా వాళ్ళు మన ఇంటికి రావడం జరిగింది. ఇందులో కొన్ని ఏంటంటే ముఖ్యంగా ఇప్పటికి అమలైనవి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు 1వ తారీఖునే మన ఇంటికి తెచ్చిస్తున్నారు. అది అమలవుతుంది. అలాగే తల్లికి వందనం ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా 15,000 చొప్పున 2వ సంవత్సరం కూడా అందజేయడం జరిగింది. అలాగే దీపం 2 పథకం కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. అలాగే స్త్రీశక్తి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. అలాగే చేనేతలకు 200, పవర్లూమ్లకు 500 ఉచిత విద్యుత్ యూనిట్లు అందజేస్తున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 20,000 అందజేస్తున్నారు. 269 అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందిస్తున్నారు. అలాగే పేదలకు 5 లక్షల ఇల్లు పూర్తి చేశారు. పంపిణీకి సిద్ధంగా మరో 5 లక్షల ఇల్లు ఉన్నాయి. గీత కార్మికులకు మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కేటాయించారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్య సేవలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మత్స్యకారుల సేవలు ఏటా ప్రతి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికి అమలుపరిచినవి. అలాగే ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా నిర్మించుకున్నాము. ఓకే.